అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే 2029 ఎన్నికలు ఎంత పెద్ద పరీక్ష కాబోతున్నాయి అనేది అర్థమవుతుంది. రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా పరీక్ష. సాధారణంగా రాష్ట్ర ప్రజలేంటంటే 5 ఏళ్లకు ఒకసారి అధికారం మార్పిడి జరుగుతూ ఉంటది. మన రాష్ట్రంలో గడిచిన 3 ఎన్నికల్లో అదే జరిగింది కదా! చాలా రాష్ట్రాల్లో అలాగే జరుగుతుంది. ఫిక్స్డ్‌గా ఒక 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు ఒకే పార్టీని అధికారంలో ఉంచుదాం, ఒకరినే ముఖ్యమంత్రిగా ఉంచుదామని మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ అలా జరగలే. ఇప్పుడు గుజరాత్‌లో అండ్ ఉత్తరప్రదేశ్‌లో అండ్ బీహార్‌లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ మన పక్కనున్న ఒడిస్సాలో కూడా వరుసగా 3 సార్లు నవీన్ పట్నాయక్ గారిని ఎన్నుకున్నారు. నాలుగోసారి మార్చారు. వెస్ట్ బెంగాల్ అంటే చాలా రాష్ట్రాల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు అది జరగలేదు. సో 2029లో ఒకవేళ అధికార మార్పిడి జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజధాని గందరగోళం కొనసాగుతుంది అనేది స్పష్టం. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ద్వారా అండ్ అంతకుముందు ధర్మాన గారు, బొత్స గారు, పేర్ని గారు, సజ్జల గారు చెప్పిన వ్యాఖ్యల ద్వారా వాళ్ళు అమరావతి ఉంచరు, రాజధాని అమరావతి కాదు అనేది స్పష్టం. ఆ సమయానికల్లా ఐకానిక్ టవర్స్ పూర్తి చేస్తామంటున్నారు, శాశ్వత హైకోర్టు భవనం పూర్తయిపోద్ది అంటున్నారు, శాశ్వత అసెంబ్లీ కట్టేస్తామంటున్నారు, అనేక ప్రాజెక్టులు వస్తాయంటున్నారు. సో ఖర్చు మీద ఖర్చు అయిపోతుంది, ప్రాజెక్టులన్నీ వచ్చేస్తున్నాయి. సో 2029 నాటికి అమరావతిని రాజధానిగా అట్లీస్ట్ ఒక 70-80% పనులు చేసి చూపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 2029లో మేము గెలిస్తే రాజధాని అమరావతిగా ఉండదు, మేము మార్చేస్తాము అని వైసీపీ చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. దీని అర్థం ఏంటి? ఇది ఎవరికి పరీక్ష? 2029 ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రజలకే పరీక్ష. ఇక్కడ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆల్రెడీ ఒక ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్ళీ ఇంకో ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం, మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం వైసీపీ అనేది ఉనికికే ప్రమాదం. ఆ పార్టీ నాయకులు చెల్లాచెదరైపోతారు, కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. చాలా ఇబ్బంది. ఇప్పుడంటే ఏదో ఆ భావజాలంతో చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు చాలా వరకు కార్యకర్తలు. 2019లో టీడీపీ ఓడిపోయాక టీడీపీ కార్యకర్తలు 3 ఏళ్ల వరకు బయటకు రాలా, 2022 మహానాడు వరకు బయటకు రాలా. కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వైసీపీ కార్యకర్తలు కాస్త స్వేచ్ఛగానే బయటకు రాగలుగుతున్నారు, ఫైట్ చేయగలుగుతున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండగలుగుతున్నారు. సో ఈ యాక్టివ్నెస్, ఈ చురుకుదనం 2029కి ఇంకా పెరుగుద్ది కదా. అంటే ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు. అందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలు బయటకు తీస్తారు. మరోసారి ఓడిపోతే ఆయన పార్టీ ఉనికికి ప్రమాదమని ఆయనకు తెలుసు. సో మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడానికి ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మాకు 15 ఏళ్ళ అధికారం ఇవ్వండి అని పదే పదే చెప్తున్నారు. మేము కలిసే ఉంటాము, పొత్తులోనే ఉంటామని పదే పదే చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ ఒకవేళ పొరపాటున జగన్ వస్తే రాష్ట్రాన్ని, ఈ అమరావతి ఇదంతా ఎలా ఉంటుందో పక్కన పెడితే ప్రతిపక్షాలని అంటే టీడీపీ, జనసేన లాంటి వాళ్ళని చీల్చి చెండాడడం అయితే ఖాయం. ఖచ్చితంగా చీల్చి చెండాడతారు. 2019 నుంచి 24 మధ్యలో ఉన్న కక్ష సాధింపులకు మించి 2029 తర్వాత ఉండబోతాయి అనేది స్పష్టం. సో అందుకు ఆ భయంతో అయినా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి కూటమికి ఏర్పడుతుంది. సో ఇక్కడ వీళ్ళకేమో పార్టీ నిలబెట్టుకోవాలంటే, పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే, నాయకులను కాపాడుకోవాలంటే, కార్యకర్తలు యాక్టివ్గా ఉండాలంటే గెలవాలి. వాళ్ళకేమో జీవన్మరణ సమస్య ఒక రకంగా. సో ఇలా ఎలా చూసినా సరే పార్టీలకు అండ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఒక పెద్ద పరీక్ష అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రకరకాల కొత్త రూపాల్లో వస్తారు. ఇప్పుడు ఆయన బలమైన నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది, ఓడిపోయిన ఈ 2 ఏళ్లలో కూడా పెద్దగా పర్యటనలు ఏమీ చేయలేదు. ఆయన పెద్దగా జనంలోకి ఏమీ రాలేదు. ఓన్లీ రకరకాల రైతు పోరని, విద్యార్థి పోరని, రకరకాల ఫీజు పోరని ఆ నాయకుల్ని పురమాయిస్తున్నారు తప్ప తను మాత్రం ఎక్కడ అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట. తన నమ్మకం ఏంటంటే ఓన్లీ 1 సంవత్సరం పాటు పాదయాత్ర చేస్తే చాలు, 1 సంవత్సరంన్నర జనంలో ఉంటే చాలు, 3.5 ఏళ్ళు ప్రశాంతంగా వారానికి ఒక ప్రెస్ మీటు, వారానికి ఒక నియోజకవర్గ రివ్యూ, వారానికి ఒక చోట ఎక్కడికో దగ్గర తిరిగి మిగిలిన 3 రోజులు ప్యాలెస్లో రెస్ట్ తీసుకొని చివరి సంవత్సరంన్నర మాత్రం గట్టిగా జనంలోకి తిరిగి పాదయాత్ర చేస్తే చాలు, వచ్చేస్తాయి ఓట్లు, వచ్చేస్తాయి, గెలిచేయచ్చు అనే భావంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏమి ఖాళీగా ఉండట్లా. ఇప్పుడు కూడా రకరకాల వ్యూహకర్తలతోనూ, జాతీయ మీడియా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, వ్యూహరచన చేస్తున్నారు, క్యాండిడేట్లను ఖరారు చేస్తున్నారు. ఇంటర్నల్గా ఆయన పనిలో ఆయన ఉన్నారు. సో ఇట్లా ఎలా చూసుకున్నా సరే వచ్చే ఎన్నికలు మాత్రం చాలా కీలకం కాబోతున్నాయి, పెద్ద పరీక్ష కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి అందుకే
వచ్చే ఎన్నికలకి ప్రజలు ఇప్పటి నుంచే చైతన్యవంతులు అవ్వండి. ఇప్పటి నుంచే రోజువారీ సంఘటనలు పరిశీలించండి, పరిణామాలను పరిశీలించండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.